నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి ఎటువంటి ప్రభుత్వ పథకాలు వచ్చినా దళిత సామాజిక వర్గానికి రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. తుమ్మడంలో గ్రామస్తులు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తుమ్మడం గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ జనాభాకు ప్రత్యేక గ్రామ పంచాయతీ కావాలని, గ్రామంలో 1600 జనాభా ఉన్నామని, అయినప్పటికీ మమ్మల్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అణచివేస్తున్నారని, అవకాశాల్లో వివక్షత చూపిస్తున్నారని అన్నారు. గ్రామంలో 2 రేషన్ షాపులు ఉన్నాయని, ఒకప్పుడు ఆ 2 రేషన్ షాపులు దళితుల దగ్గరే ఉండేవని, ఇప్పుడు ఆ 2 రేషన్ షాపులు రెడ్డి సామాజిక వర్గం వారు గుంజుకున్నారని, అలాగే గ్రామంలో ఉన్నటువంటి చెరువుల్లో సొసైటీ కల్పించాలని, అలాగే గ్రామానికి వచ్చే పథకాల్లో సమాన వాటా రావాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారు స్పందించి మాకు న్యాయం చేయాలని వారు కోరారు. ప్రస్తుతం మనం నల్గొండలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. జిల్లా కలెక్టర్ని కలవడానికి నల్గొండలో ఉన్నటువంటి తుమ్మడం గ్రామస్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వారు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఏ సమస్య మీద వచ్చారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీ సమస్య ఏంది? మాది తుమ్మడం విలేజ్, నిడమనూరు మండలం, నల్గొండ జిల్లా. మా ఎస్సీ కాలనీ ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ చేయాలి అని కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టడం కొరకు ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చాము. ఇక్కడ మాకు ప్రత్యేక గ్రామ పంచాయతీ ఎందుకు కావాలని కోరుకుంటున్నామంటే, మా ఊర్లో మేము సుమారుగా 1600 దాకా జనాభా ఉన్నాం. ఎస్సీ 750 దాకా ఓట్లు ఉన్నాము. అంతటి జనాభా ఉన్నా కానీ మాకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఊర్లో ఎలాంటి అవకాశాలలో కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేరు. మాపై అణచివేత చేస్తున్నారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అణచివేస్తున్నారు. అవకాశాలలో కూడా వివక్షత చూపిస్తున్నారు మా మీద, ముఖ్యంగా మా ఎస్సీ వాళ్ళ మీద. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మాకు ప్రత్యేక గ్రామ పంచాయతీ అయితేనే మాకు న్యాయం జరుగుతుంది, మేము డెవలప్ కాగలుగుతాము అనే ఉద్దేశంతో సపరేట్ చేసుకుంటే మంచిదని మా గ్రామంలో ఉన్న యువకులు ఒక 20 మంది దాకా వచ్చాము. కలెక్టర్ని కానీ కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అంటే మీ ఎస్సీ జనాభా ఎంతమంది ఉంటారు తుమ్మడం గ్రామం? ఎస్సీ జనాభా 1600 దాకా ఉంటాం మేము. ఎస్సీ జనాభా అంటే ఇప్పటి వరకు ఎటువంటి అవకాశాలు వచ్చినాయి ఎస్సీ వాళ్ళకి? మీకు రాకుండా ఎక్కువ ఏ క్యాస్ట్ వాళ్ళకి వెళ్తున్నాయి? అవి బీసీ క్యాస్ట్ వాళ్ళే తీసుకుంటున్నారు ఎక్కువ. మాకు ఎలాంటి అవకాశాలు లేవు దానిలో. ఓసీ, బీసీ ఇద్దరు తీసుకుంటున్నారు. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ముఖ్యంగా? మీకు ఏం కావాలి? మాకు సపరేట్ అయితే మా డెవలప్ మేము అవుతాం, అన్ని అవకాశాలు మాకు వస్తాయి. ఓకే, ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి. మాకు గ్రామంలో 2 రేషన్ షాపులు ఉన్నాయి సార్. రేషన్ షాపులు ఉన్నాయి. ఒకప్పుడు మా వాళ్ళకి ఇచ్చిరారు 2 రేషన్ షాపులు. అయితే మా కానించి కొన్ని వర్గాలు, అధిక వర్గాలు రెడ్డిస్ ఎవరుతున్నారు వాళ్ళు గుంజుకోవడం జరిగింది. ఇంతవరకు మాకు ఆ రేషన్ మళ్ళా ఒక రేషన్ ఇస్తారని ఎదురు చూస్తున్నాం, కానీ ఆ ఒక్క రేషన్ కాదు అసలు ఏ కూడా మాకు ఇవ్వడం జరుగుతలేదు. అలాగే 2 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులో మాకు ఎటువంటి సొసైటీలు లేవు. ఎటువంటి మాకు అక్కడ ఉన్నటువంటి అధికారులు చేపలు పట్టడానికి కూడా పోతే కొంతమంది పోలీసులు పెట్టి కొట్టడం జరిగింది. కాబట్టి మాకు అందులో ఊర్లో అయితే ఏ విధంగా ఉన్నాయో జాబ్ పరంగా అవన్నీ మాకు సమాన వాటలు మాకు. చెప్పండి, మీ గ్రామ సమస్య ఏంది చెప్తాను. మాకు విలేజ్లోకి వచ్చిన ఎట్లాంటి అవకాశాలైనా సరే అవకాశాలలో మాత్రం ఖచ్చితంగా అణచివేత జరుగుతుంది సార్. మాకేమైతుందంటే ఇప్పుడు 2 రేషన్ షాపులు వేరే వాళ్ళకి ఎట్లున్నాయో ప్రతి దాంట్లో అంత ఉంది. ఆశా వర్కర్లు ఒక 4 ఉంటే ఒకటే చెరువు. ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరికి చెప్పకుండా ఎన్నుకున్నారు. మా దాంట్లో డిగ్రీలు, పీజీలు అయిపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు, కానీ మాకు కనీసం అసలు ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలియనిస్తలేరు. ఇంకొక విషయం, రాజకీయంగా ప్రతి పార్టీ తరఫున సపోర్ట్ చేసే వాళ్ళంతా జెండాలు పట్టుకుని తిరిగేదంతా మా వాళ్ళే కనిపిస్తారు. కావాలంటే అది ఎవరు చెక్ చేసుకున్నా ఆ నాయకుల మనసు కూడా తెలవాలి. కానీ ఏమైతుందంటే వచ్చే ఉద్యోగ అవకాశాలు, హాస్టల్ అవకాశాలు, ఫ్రీ ఎడ్యుకేషన్ మొత్తం మా తెలియకుండా చేస్తారు. ఈ వాటర్ ప్లాంట్ కొట్లాడి తెప్పించింది మేము జడ్పీటీసీ నిధులతోటి. మా తెలియకుండా వాళ్ళకి ఇచ్చారు. 2 చెరువులు ఉంటాయి. చెరువులల్లా మా దగ్గరికి మమ్మల్ని కనీసం చెరువు కట్ట ఎక్కనిస్తలేరు. ప్రతిసారి వాళ్ళే అవకాశం తీసుకునే బదులు మాకు ఒకసారి అవకాశం ఇవ్వచ్చు కదా అని చెప్పి మేము కొట్లాడుతున్నాం. మిషన్ భగీరథ NRDWP పథకం ద్వారా 90,000 లీటర్ల కెపాసిటీది మా కాలనీలో నిర్మితమైంది. కానీ మాకు మిషన్ భగీరథ వాటర్ ఇంతవరకు ఎరగాం. మీరు ఎవరు ఎంక్వైరీ చేసుకున్నా తెలుసా సార్? మిషన్ భగీరథ నీళ్ళు ఎందుకు రావట్లేవు మాకని అడిగితే 2 ట్యాంకులు ఉన్నాయి. అదర్ క్యాస్ట్కి అందరికి పోయే ట్యాంకుకి మాత్రం మిషన్ భగీరథ వెళ్ళిపోతుంది. మీ ఇంతవరకు అంటే మీ ఎస్సీ వాళ్ళని మిషన్ భగీరథ వాటర్ ముట్టుకోవద్దా? కేసీఆర్ గారు ఇదే ఉద్దేశంతో కేసీఆర్ గారు పెట్టిరా అంటే ఎస్సీ వాళ్ళకి మాకు నీళ్ళు కనీసం తాగే నీళ్ళు, వాడుకునే నీళ్ళు కూడా అందొద్దా? ఓకే, మీ ప్రధాన డిమాండ్ ఏంది? మీరు ఏం కావాలనుకుంటారు? ప్రధాన డిమాండ్ ఏం లేదు సార్, మాకు వచ్చే అవకాశాలు ఎలాంటి అవకాశాలు, గ్రామానికి వచ్చే అవకాశాలు మొత్తం అందరితో సమానంగా మాకు పంచాలి. లేదంటారా జనాభా దామాషా ప్రకారం మేమెంత మంది ఉన్నారో మాకంత కేటాయించండి. ఉద్యోగ అవకాశాలైనా ఏదైనా సరే మా తెలియకుండా అంత వాళ్ళకి కేటాయించినప్పుడు మేమేమంటున్నాం అంటే, అవసరం లేదు మీకు మా మీద అంత వివక్ష చూపించినప్పుడు మా వరకు సపరేట్ ఒక గ్రామ పంచాయతీని కేటాయించండి, మా హక్కులు మేము పొందుతాం. మేమేం లేదు, మాకు అందరితో పాటు సమానమైన హక్కులు కావాలని అడుగుతాం తప్ప ఎవరి మీద ఎలాంటి పార్టీల ఉద్దేశం లేదు, నాయకుల ఉద్దేశం లేదు, ఏది లేదు. మాకు అందరితో పాటు హక్కులు కావాలి.
పోయినా సరే గ్రామ సభలో అందరిని పిలిచి గ్రామ సభ అందరి ముందు తీర్మానాలు జరిపితే తీర్మానాలు చేసేటప్పుడు మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మా డిమాండ్స్ కూడా అందులో ఇంక్లూడ్ చేస్తే మేము సంతోషంగా స్వీకరిస్తాం. అందరితో పాటు మేము సమానంగా బతుకుతున్నాం, మాకు సమానమైన హక్కులు కావాలని కోరుతున్నాం, అంతే తప్ప